పొద్దుగాల లేచి ఓ గిలాసడు పాలు తాగమంటే తాగరు. ఓ పండో పలమో తింటే పానం మంచిగుంటదని చెప్తే ఇనరు. హట్ గవన్నీ నాకు నడువ అన్నట్లే చేస్తుంటారు చాలా మంది. గదే పొద్దు మీకంగా ఓ సీస గుద్దని చెప్పుర్రి, అబ్బా ఏం చెప్పిండ్రా అంటుంటారు. గలీజ్ అలవాట్లు చేయబట్టి ఆగమాగమైపోతుర్రు జనాలు. అన్నిటికి మించి ఏడబడితే ఆడ దొరుకుతాంది గంజాయి. ఇక చూడుర్రి ఈసారి ఎక్కడ దొరికిందో. ఆహా, శమకు లైట్లు, కుర్చీలు, బల్లల మీద బాటిళ్ళు, బాటిళ్ళ ముంగట మనుషులు. మందు పార్టీకి సెటప్ మంచిగానే చేసిండ్రు. సీసాలు చూస్తుంటే అన్ని బయటి దేశంకేంచే తెప్పించినట్టుండ్రు కదా. ఇంతకు ఇది ఎవల దావతు ఏం కథ అనుకుంటాన్రా? పండగకో పాట విడుదల చేసుకుంటా, సినిమాలల్లో పాటలు పాడుకుంటా పబ్లిక్లో మస్తు పతార సంపాదించుకున్న గాయని మంగ్లీ ఇచ్చిన దావత్కి ఇది. మంగళవారం నాడు మంగ్లీ పుట్టినరోజట. అందుకే గిట్లా ఊరి బయట ఓ రిసార్ట్ కిరాయికి తీసుకొని అయినోళ్లను, దోస్తులను, సినిమా వాళ్ళను అందరినీ పిలుచుకొని దావత్ గట్టిగానే ఇచ్చింది. తప్పులేదు, దావత్ చేసుకుంటే ఏమవుతుంది కానీ గా దావతుల గంజాయి తాగిన మనిషి దొరికిండాట. మాపటీలు 1 గంటకు రిసార్టులకేంచి పెద్ద సప్పులు వస్తున్నాయి, అంత ఆగమాగం చేస్తుండ్రని చుట్టుపక్కల వాళ్ళు పోలీసు వాళ్ళకు మతలబు చేస్తే వాళ్ళు వచ్చి చెకింగులు చేసిండ్రు. పోలీసు వాళ్ళు రాగానే ఎక్కడోళ్ళు అక్కడ చల్లగా అయినరు. ఏంది ఏం కథ అని చూసేటాలకు వీడియోలు తీయొద్దని మంగ్లీ పోలీసు వాళ్ళ డ్యూటీకి అడ్డం పోయిందట. పోలీసు వాళ్ళు పోయేటాలకు 10 మంది ఆడోళ్ళు, 12 మంది మగోళ్ళు డీజే పాటలు పెట్టుకొని దునుకుతున్నారట. మందు పార్టీ చేసుకోవాలంటే ఆబ్కారోళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, కానీ అసోంటి పర్మిషన్లు ఏం తీసుకోలేదట. మంగ్లీ అనుచరుడు దామోదర్ రెడ్డి అట గంజాయి తాగినట్టు తేలిందని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఇక బయటి దేశం మందు సీసాలు అయితే మస్తు దొరికినాయా అంటున్నారు. అందుకే దావత్ ఇచ్చిన మంగ్లీ మీద, రిసార్ట్ ఓనర్ మీద, ఇంకో 2 మీద కూడా కేసులు పెట్టిండ్రు. గిదే ముచ్చట మీద పోలీసు వాళ్ళు ఇంటర్నెట్లో ట్వీట్ పెట్టిండ్రు. చట్టాలు పాటించకుండా ఎట్లా పడితే అట్లా చేస్తాం, గంజాయి, డ్రగ్స్ అసోంటి వాటి జోలికి పోతాం అంటే ఎంత పెద్దోళ్ళైనా ఇడిచేది లేదు అని కామెంట్ రాసిండ్రు పోలీసు వాళ్ళు. మరి ఇక చూడాలి వ్యవహారం ఎంత దాకా.